అమ్మా ఏంటి లేదు వంట? చికెన్ చేస్తున్నాను రా. చికెన్తో పాటు ఫిష్ ఫ్రాన్స్ కూడా చేయొచ్చుగా. ఆర్డర్ చెప్పండి సార్, ఇది హోటల్ కదా, సాయం చెయ్యడు కానీ ఆర్డర్లు వేస్తున్నాడు. హలో, ఈ మధ్య అబ్బాయి కూడా వంట చేయడం స్టార్ట్ చేశారు. సో నేను చికెన్ చేస్తాను, నాకు హెల్ప్ చేయి. ముందుగా కడాయి తీసుకో. అది వెజిటేరియన్ కడాయి, నీచుకి వేరే కడాయి వాడతాం. ఆయిల్ వేసి మరిగించాలి. అది మరగాలంటే స్టవ్ ఆన్ చేయాలి. ఆనియన్స్ వేసుకోవాలి. అంత పెద్ద పెద్ద ఆనియన్స్ వేయకూడదు, చిన్న చిన్నవి వేయాలి. ఎందుకు చిన్న చిన్నవి వేయాలి? తమరు గ్రేవీ దొబ్బి తింటారు కనుక గ్రేవీకి చిన్న ఆనియన్సే వేయాలి. సంకలో సగ్గడ్డ వచ్చింది ఏంటి స్టైల్ ఇది. ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి కదా? కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది ఇచ్చి కొడతాను. అల్లం వెల్లుల్లి ఓకే, పేస్ట్ నొరగొచ్చేస్తుంది. అబ్బా, ఇప్పుడు చికెన్ వేయాలి. దాన్ని కడిగి వేయాలి, లేకపోతే కంపు కొడుతుంది చెమట వెదవా. నాకు తెలిసి ఆ విషయం, అందుకని గ్లాస్ తో వాటర్ కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు చికెన్ వేయొచ్చా? దానికి ఉప్పు కారం పెట్టాలి ముందు. ఇది పెరుగు డబ్బా కదా, ఇందులో కారం కూడా పెడతారా? పెడతారు. ఏం చేస్తున్నావు నాన్న? కారం పెడుతున్నానమ్మా. గంధం తీసుకొస్తాను, బొట్టు పెట్టు, సీమంతం చేద్దాం. మరి గాజులు? ఉప్పు కారం అయితే ఓకే, పెరుగడంలో ఉంది. ఇప్పుడు నిమ్మకాయ కూడా వేయాలి. ఇంకొంచెం షుగర్ కూడా వేసి షర్బత్ తాగు, ఇద్దరు కలిసి కూర్చొని. నేను చికెన్ చేయడం కాదు, ప్రతి దాంట్లో వేలు పెట్టి దొబ్బుతున్నావు నువ్వు. నాకు తెలిసిన వెళ్ళు. గుమగుమలాడే చికెన్ రెడీ. కొత్తిమీర వేసావా దింపే ముందు? మీ ఇంట్లో వంట చేసుకున్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని అలాగే దొబ్బేస్తుంటారు కదా.